అయితే కొన్ని సందర్భాల్లో మా ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, ఏపీఓ గారు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన సమాచారం, పూర్తి సమాచారం ఇవ్వలేకపోయారు. దాని ద్వారా నేను కమిషనర్ గారికి కూడా అప్పీల్ చేస్తున్నా. ఇప్పుడు అయితే దాదాపు కొన్ని సమాచారాలు ఇచ్చారు. కానీ ఒక గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి ఇస్లావతండ అనే గ్రామ పంచాయతీ అనేది తిరుమలాపల్లి మండలంలో, దాంట్లో ఒక 10 క్వశ్చన్ల మీద దరఖాస్తు చేసుకుంటే దాదాపు 70,000 ఫీజు కట్టాలని అని చెప్పారు. 70,000 ఫీజు అంటే ఎన్ని పేపర్లు రావాలి, అలాంటి ఎన్ని పేపర్లు ఉన్నాయో మీ దగ్గర అడిగితే మీరు కట్టాల్సిందే, కట్టిన తర్వాత మా దగ్గర రాండి, మీకు కావాల్సింది సమాచారమే కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఒక సందేశం మీ దగ్గర తీసుకుపోతున్నా. ఇలాంటి సంఘటనలు గ్రామ పంచాయతీలు జరుగుతున్నాయి. వాళ్ళ దగ్గర సమాచారం లేకున్నా ఎక్కువ పైసలు ఎక్కువ డిమాండ్ చేయడం వల్ల మాలాంటి వాళ్ళు కట్టలేకపోతున్నారు. ఈ దృష్టి కూడా మీకు ఇది ఆయనకు కూడా అవగాహన లేకపోవడం, అదే స్థాయిలో మీకు కూడా అవగాహన లేకపోవడం. సెక్షన్ 6(1) ప్రకారం పెట్టిన దరఖాస్తుని సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి. ఆ 30 రోజుల సమాచారం ఇచ్చే క్రమంలో పౌర సమాచార అధికారి సెక్షన్ 7(3) ప్రకారం ఎన్ని పేజీలు ఉన్నాయనేది ఒక స్పష్టత ఉండాలి. 30 పేజీలు ఉన్నాయా, 500 పేజీలు ఉన్నాయా, 1000 పేజీలు ఉన్నాయా, ఒక స్పష్టతతో 30 పేజీలు ఉంటే 30 × 2 రూపాయలు, 500 పేజీలు ఉంటే 500 × 2 రూపాయలు అనేది ఒక సెక్షన్ 7(3) ప్రకారం రుసుముల నోటీసులు సర్వ్ చేయాలి. ఎవరికి? దరఖాస్తుదారుడికి. ఆ నోటీసులో మనం పంపించే క్రమంలో పిఐఓస్ పూర్తి స్పష్టతతో, పూర్తి అవగాహనతో మనం పంపించే పేజీల వివరాలు అందులో పొందపరచాలి. అందులో కనుక పొందపరిచితే అది కూడా 30 రోజుల కాల వ్యవధిలో దరఖాస్తుదారుడికి ఆ నోటీస్ అందాలి. అందకపోతే సెక్షన్ 7(6) ప్రకారం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఆ సమాచారం వెల్లడించాలి. ఆ సమాచారం వెల్లడించే ముందు మనకు ఒకటి గుర్తు చేయాల్సింది ఏంటంటే 70,000 వేశారు కదా, మరి 70,000కు ఎన్ని పేజీలు అవుతున్నాయి, ఎన్ని పేజీల వివరాలు, ఆ పేజీల వివరాలు నాకు తెలియజేయాలని నువ్వు తెలుసుకోవాలి. దాని గురించి అడగాలి. ఇప్పుడు ఎందుకంటే గ్రామీణ స్థాయిలో కొత్తగా వచ్చిన సెక్రటరీలు, గ్రామ పంచాయతీ సెక్రటరీ, వారికి ఏంటి అరకొర ఐడియా లేకపోవడం, అవగాహన లేకపోవడం, చట్టాలను ఎలా పంపించాలి, ఎలా నోటీస్ చేయాలి, ఎలా రుసుముల వివరాలు సాధించాలనేది అవగాహన ఉంటుంది. అదేవిధంగా చాలామంది దరఖాస్తుదారులు కూడా చట్టాన్ని దుర్వినియోగపరిచే క్రమంలో చేస్తూ ఉంటుంది. మనకు కావాల్సినది ఒక గ్రామ సమాచారం అయితే ఒక గ్రామానికి సంబంధించిన దరఖాస్తు పెట్టాలి. 42 గ్రామ పంచాయతీలకు దరఖాస్తు పెట్టి అందరికీ ఒకటే 6(1), అందరికీ ఒకటే క్వశ్చన్, అందరికీ ఒకటే ఆన్సర్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే వాంటెడ్లీ మమ్మల్ని హరాస్మెంట్ చేయడం కోసమే ఈ దరఖాస్తు వేశారు అనేది వాళ్ళు ఆ అపోహ ఉంటుంది, వాళ్ళు ఆ సందేహాలు ఉంటాయి. కాబట్టి దరఖాస్తుదారులకు కూడా నా సూచన ఏంటంటే మనకు ఏ సమాచారం కావాలనుకుంటున్నాం అనేది ఒక స్పష్టత ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. నిజంగా ఆ గ్రామంలో కనుక అవకతవకలు జరిగితే వాటి గురించి మనం వెలుగులోకి తీయాలనుకుంటే స్పష్టమైన క్వశ్చన్లతో, 5 అయితే 5 క్వశ్చన్లు, 4 అయితే 4 క్వశ్చన్లు, మనం అడిగేది కూడా స్పష్టంగా ఉండాలి, వారు ఆన్సర్ ఇచ్చేది కూడా అంతే స్పష్టంగా ఇస్తారన్న విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకూడదు అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.